నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగుదేశం డిఎన్ఏలో ఏముంది? పెద్ద చర్చ దారి తీసింది ఈరోజు ఆ పార్టీ అనుకూల మీడియాలోనే. పోనేదేదో సాక్షిలోనో తెలుగుదేశాన్ని బీభత్సంగా వ్యతిరేకించే మీడియాలోనూ రాలా. పూర్తిగా ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలో వచ్చింది. తెలుగుదేశం డిఎన్ఏలోనే పిరికితనం ఉందిట. ఎంత నామర్దాయన మాట. పార్టీ పెట్టినవాడు ఎవరు? మహానుభావుడు ఎన్టీఆర్. ఆయనకి మడమ తిప్పటం తెలియదు. నేరుగా నిలదీసి కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన యోధుడు. అలాంటి యోధుడి గురించి ఈ వ్యాఖ్య రావటం ఏంటని చెప్పేసి విస్మయం చెందుతున్నారు చాలామంది. ముక్కున వేలేసుకుంటున్నారు లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు. ఎలాంటి పార్టీ? కాంగ్రెస్ వ్యతిరేకతతోటి దేశ స్థాయిలో ఉన్న జాతీయ నాయకులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఆ పార్టీ డిఎన్ఏలోనే పిరికితనం ఉందిట. ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ఈ మాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు ఉంటే ఉండవచ్చు కాక, వారి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల వైఖరి పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు కాక, బట్ యాజ్ ఎ పార్టీ ఎంత కన్స్ట్రక్టివ్గా ఆ పార్టీ నిర్మాణం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళు గమనించి తీరాలి. ఎన్టీఆర్ ఒక్క పోరాటం చేస్తే రాష్ట్రం ఆయన బట్టి నడిచి వచ్చింది. అలాంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం డిఎన్ఏలో పిరికితనం ఉందిట. ఎలాంటి కామెంట్ అంటే దాంట్లో వచ్చింది, మనం గనక గమనిస్తే, పిరికితనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల డిఎన్ఏలోనే ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇదే పరిస్థితి అంటున్నారు. ఎలా అవుతుంది? ఎన్టీఆర్ హయాం నుంచి ఎన్టీఆర్ ఎవరికి తలొగ్గాడు? ఎవరికి బెండకాల పోరాటం చేశాడు. గవర్నర్ వ్యవహారం, రామ్లాల్ వ్యవహారంలో ఆయన చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఈరోజు చరిత్ర నిక్షిప్తం చేసుకోవటం కాదు, చరిత్ర గుర్తుంచుకుంటుంది. వర్తమానానికి చెబుతోంది, భవిష్యత్తుకు కూడా చెబుతుంది చరిత్ర. అది ఎన్టీఆర్ అంటే. ఎన్టీఆర్ ఒక చరిత్ర. ఆయన చరిత్రలో ఒక వ్యక్తి కాదు, ఆయనే ఒక చరిత్ర. అది మర్చిపోయి ఆయన హాయం నుంచే ఆయన తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో పిరికితనం అనేది టిమ్మిడిగా ఎప్పుడు ఏనాడు ఎన్టీఆర్ వ్యవహరించలేదే. పోరాటం, ఆయన తెలిసింది ఒక్కటే పోరాటం. కష్టజీవి ఆయన. వ్యక్తిగతంగా ఆయన సినిమా రంగంలో ఉన్నా సరే కష్టాన్ని నమ్ముకొని ఆ స్థాయి దాకా వెళ్ళిన నిష్కల్మషమైన ప్రజల మనిషి ఆయన. ఆయన పెట్టిన పార్టీకి పిరికితనం ఎలా ఆపదిస్తారు? ఎన్టీఆర్తో రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఆ టవరింగ్ పర్సనాలిటీ వస్తుంటే లేచి సెల్యూట్ కొట్టేవాళ్ళు. నిండుగా కౌగిలించుకొని ప్రజల హృదయాల్లో, గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు. ఇవాట కాదు, 100 ఏళ్ళు దాటిన తర్వాత కూడా తెలుగు జాతి ఉన్నంత వరకు ఇద్దరు మహానుభావుల గురించి ఎప్పుడు ఈ తెలుగు ప్రజలు గుర్తుంచుకుంటారు, ఎన్టీఆర్ అండ్ పివి నరసింహారావు. వీళ్ళు సరే, పివి నరసింహారావు గారి టాపిక్ మరొకసారి. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో పిరికితనం ఎక్కడి నుంచి వచ్చి చేరుతుంది? జగన్మోహన్ రెడ్డి మీకు టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి తోటి వేరే రకమైన పంచాయతీ పెట్టుకోవాలి. బట్ తెలుగుదేశానికి ఎలా ఆపాదిస్తారు ఆ పిరికితనాన్ని? తెలుగుదేశంలో ఇప్పుడు వచ్చి చేరిన ప్రాక్సీలకి పిరికితనం ఉందంటే అనుకోవచ్చు. కేవలం ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI, పెట్టిన పెట్టుబడికి తిరిగి పొందటం ఎలా అనే స్కీమ్ కింద వచ్చి జాయిన్ అయిన ఒక కొందరు గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్లో ఆ రకమైన పిరికితనం ఉంటే ఉండొచ్చేమో గాక. అలాగే కొందరు ఆఫీసర్స్లో ఏమో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనే భయం వల్ల ఎందుకు వచ్చిన పంచాయతీ మన మీద కక్ష కట్టుకుంటే మనల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడేమో అనే భయం ఉంటే ఉండొచ్చు కాక. బట్ తెలుగుదేశం కార్యకర్తకు ఎందుకు భయం ఉంటుందండి? తెలుగుదేశం కార్యకర్త డిఎన్ఏలో పిరికితనం లేదు. పోరాటం ఒక్కటే ఆయన నేర్పింది, నాయకుడు పోరాటం ఒక్కటే నేర్పింది. ఆ పోరాటాన్ని ఛానలైజ్ చేసి సిస్టమైజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నప్పుడు ఆయన తీర్చిదిద్దిన ఆ పార్టీ ఈరోజు ఈ విజయం నిజంగా అట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి విజయం. వాళ్ళు సంపాదించుకున్న 134 సీట్లు కూడా చంద్రబాబు గారిని చూసి పడ్డ ఓట్లతోటి సంపాదించుకున్న సీట్లే. ఎవరైనా వ్యక్తిగతంగా ఇది మా ప్రతిభ, మా స్వయం ప్రకాశం వల్ల మేము తెచ్చుకున్నామంటే శుద్ధాబద్ధం. అలాంటి పార్టీకి ఆ పార్టీ డిఎన్ఏలో పిరికితనం ఏంటండి? ఎంత నామర్దాయ అన్నమాట. ఇంట్రెస్టింగ్లీ తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ ఇంతవరకు దీని మీద స్పందించలా. మా పార్టీ డిఎన్ఏలో పిరికితనం ఉందని అంటారని ఖండించలేరు. వాళ్ళ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు ఇవి. వాళ్ళ అనుకూల మీడియాలోనే ఒకరోజు లిక్కర్ స్కామ్ గురించి రాస్తారు, ఒకరోజు ఇసుక గురించి రాస్తారు, ఇంకో రోజు ఎర్రచందనం అంటారు, ఇంకో రోజు మైనింగ్ ఆఫ్ సెవరల్ మినరల్స్ అంటారు. ఇన్నొస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా ఇప్పుడు తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ ఎందుకుందని అడగచ్చు. కానీ అసలు ఆ పార్టీ డిఎన్ఏలోనే పిరికితనం ఉందంటే ఎంతవరకు కరెక్ట్? నిలదీస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు.
మరి తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ స్పందిస్తుందో లేదో చూడాలి. ఒక యువనాయకత్వం అక్కడ ప్రజ్వరిల్లుతున్న వేళ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ పార్టీకి పిరికితనాన్ని ఎలా అట్రిబ్యూట్ చేస్తారు, ఎలా అంటగడతారు? మంత్రి లోకేష్ గారు కూడా దీని మీద స్పందించాలి. ఈజ్ ద నేషనల్ జనరల్ సెక్రటరీ. ఎంత మాట! ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తోటి పోరాడి ఇవాళ అధికారం చేజిక్కించుకున్న తర్వాత పిరికివాడికి అధికారం ఎలా వస్తుంది? ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో పిరికితనం ఉంటే ఈ పార్టీని మూసేసి అటక మీద పెట్టేసి వెళ్ళిపోవాలి. కట్టకట్టి అటక మీద పెట్టేసి వెళ్ళిపోలేదే, పోరాడరే. 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా పెట్టుకొని కాపాడుకుంటూ వస్తుందో అలా కాపాడుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది కనపడలేదా మనకి? ఆ రోజు ఆయనది పిరికితనమా? 52 రోజులు జైల్లో పెట్టినా 75 ఏళ్ల వయసులో ఆయన ఏమన్నా ఇబ్బంది పడ్డారా? పోరాడొచ్చారు బయటికి. ఆ పోరాట స్ఫూర్తి తెలుగుదేశంలో కొరవడింది అనే రీతిలో ఇలాంటి కథనాలు రావడం అనేది తెలుగుదేశం కార్యకర్తల మనోభావాల్ని తీవ్ర స్థాయిలో గాయపరిచేసింది. ఇది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇంకా చాలా ఏంటంటే, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతోనే అధికారులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఫలితంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టు రాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోందిట. అధికారుల్లో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అట. ఏంటి రివల్యూషన్స్, ఏంటి అబ్జర్వేషన్స్? తెలుగుదేశం పార్టీ ఈ రకంగా అధికారంలోకి వచ్చింది, పోరాడబట్టే వచ్చింది. వాళ్ళ దగ్గర వాళ్ళ డిఎన్ఏలో పోరాట పట్టిం లేకపోతే వాళ్ళు చతికలు పడిపోయి ఉండేవాళ్ళు. పార్టీ పీకేసి జెండా ఎత్తేసి పారిపోయి ఉండేవాళ్ళు. పారిపోలేదే. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకు దుర్మార్గాల్ని, దాష్టీకాల్ని, దౌర్జన్యాన్ని, పైశాచికత్వాన్ని, వాళ్ళ పరాకాష్ఠపు వికృత చేష్టల్ని అన్నీ కూడా ఎదిరించి సహించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ డిఎన్ఏలో పిరికితనం ఎక్కడుందో మరి అలా భావించేవాళ్లే చెప్పాలి. అండ్ ఇంకోటి, అధికారులు జాగ్రత్త పడుతున్నారట. ఎందుకు అంటే ఈ రకమైన నెరేటివ్స్ ఎందుకు వస్తున్నాయి బయటికి? ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ గ్యాప్ ఎక్కడొచ్చింది? మనం ఏది రాస్తే అదే సత్యం, మనం ఏది చూపిస్తే అదే నిజం అనే పద్ధతిలో వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంట్రెస్టింగ్లీ తెలుగుదేశం పార్టీ ఇంతవరకు దీని మీద ఎక్కడ మాట్లాడలా. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాష్ట్రాన్ని భయపెట్టిస్తున్నాడనే ఇంప్రెషన్ తెలుగుదేశం పార్టీకి కూడా ఉందా? తెలుగుదేశం పార్టీ ఇప్పటి నాయకత్వానికి ఉందా, వెనకటి నాయకత్వానికి ఉందా, లేకపోతే ఇద్దరికీ ఉందా? ఉంటే ఎంత శాతం ఉంది, ఎంత మేరకు ఉంది? అదే అభిప్రాయాన్ని సీనియర్ నాయకత్వం వ్యవహరిస్తుందా? ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టే వాళ్ళ పార్టీ డిఎన్ఏలోనే పిరికితనం ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తీసి పాతేస్తామని చెప్పే అచ్చెన్నాయుడిది పిరికితనమా? అలాగే ఈ రాష్ట్రాన్ని ఒక భూతం ఆవహించింది, దాన్ని తరిమికొట్టి ఇండస్ట్రీస్ని వెనక్కి తీసుకొస్తామని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారిది పిరికితనమా? జనం జడ్జి చేస్తున్నారు. ఒక పాసింగ్ కామెంట్ ఒక పార్టీ గురించి 43 ఏళ్ళు సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక పార్టీ, ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉన్న ఒక పార్టీ, బీసీలకు అభ్యున్నతి అంటే ఏంటో చూపించిన పార్టీ, బీసీలకు రాజకీయ అధికారాన్ని పరిచయం చేసిన పార్టీ, అంతకుముందు లేదని కాదు, దాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్లిన పార్టీ డిఎన్ఏలో పిరికితనం ఉందంటే నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. దట్ ఈస్ ట్రూ.